హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శరత్ సీటెడ్ ఛానల్. మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో తెలుగు సందులకు సంబంధించి 4 సందులు చెప్పుకుందాం. దానికి కంటిన్యూషన్గా చూద్దాం. రుగాగమ సంధి అంటే రు లేదా ఆగమంగా వస్తే దాన్ని రుగాగమ సంధి అంటారు. ఓకేనా. దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ టాపిక్ వచ్చేసి కర్మధారయం అంటే విశేషాలతో కూడుకున్న దాన్ని కర్మధారయం అంటారు. సరే, ఇక్కడ విశేషణం అంటే ఏంటని అడుగుతారు. విశేషణం అంటే రంగు కానీ, రూపం కానీ, గుణము కానీ, లావు, పొట్టి, పొడుగు, నలుపు, తెలుపు, ఈ విధంగా దానినైనా అంటే మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో దాని యొక్క గుణం, దాని యొక్క క్యారెక్టర్ గురించి చెప్పేదాన్ని విశేషణం అంటారు. విశేషం అంటే నామవాచకం, పేర్లు తెలియజేసేదాన్ని విశేషం అంటారు. ఈ విశేషాలు రెండు కూడుకున్నది అంటే రెండు కలిపితే కర్మధారయం అంటారనమాట. ఎగ్జాంపుల్ చెబుతాను చూడండి. ఇక్కడ నల్ల ఏనుగు అని ఉంది. ఈ నల్ల అనేది ఏంటి? ఏనుగు యొక్క గుణం అంటే ఏనుగు యొక్క క్యారెక్టర్ నలుపు. తర్వాత ఏనుగు అంటే పేరు. అంటే దీంట్లో ఇది విశేషణం, ఇది విశేషం. ఇది జస్ట్ అర్థం అవ్వాలని చెప్పాను. ఇది మామూలుగా అయితే సమాసం అనమాట. ఆ సమాసం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. కాకపోతే ఇక్కడ కర్మధారయం అని వచ్చింది కాబట్టి నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను. నెక్స్ట్ చూడండి, రుగాగమ సంధిలో మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. పేదాదులు అని ఉంటుంది. పేదాదులు అంటే ఏంటంటే మనకు కొన్ని పదాలు ఉంటాయి. మనం ఇత్వ సంధి చెప్పుకుందాం కదా, ఏం వ్యాధులు అని. ఏం వ్యాధులు అంటే ఏమి, ఏవి, మరి, ఏవి, కి, ఇవన్నీ ఏం వ్యాధులు ఎలానో ఇక్కడ పేదాదులు కూడా అలాగనమాట. పేద, బీద, ముద్ద, బాలింత, మనుమ, జవ, ఇవన్నిటిని పేదాదులు అంటారు. అయితే ఈ రుగాగమ సంధికి మనకు 2 సూత్రాలు ఉంటాయి. 2 సూత్రాల్లో మొదటి సూత్రం చూడండి. పేదాది శబ్దాలకు అంటే ఈ పైన ఉన్నటువంటి శబ్దాలు, ఈ పేదాదులు ఉన్నాయి కదా, ఈ శబ్దాలకు ఆలు గనక పరమైతే ఏ విధంగా చూడండి. పేదాది శబ్దాల్లో ఒక ఎగ్జాంపుల్ నేను రాస్తాను చూడండి. పేద ప్లస్ ఆలుగా విడదీసుకుంటాం. పేదాది శబ్దం ఉంది ఇక్కడ, దానికి ఏం పరమైంది? ఆలు పరమైంది. ఆలు పరమైతే ఏం రావాలి? రుగాగమంబు అంటే రు అనేది ఆగమంగా రావాలి. రు అనేది లేదా ఆగమంగా రావాలి. ఆగమంగా వస్తే చూడండి, ఇక్కడ పేద ప్లస్ ప్లస్ ఆలు ఏమైంది? చూడండి, ప్లస్ ఆ ఏమైంది? రాకు దీర్ఘమిస్తే రాయి పేదరాలు. అదేవిధంగా జవరాలు అని ఉంది. ఇక్కడ నేను రాస్తాను అంటే జవా ప్లస్ ఆలుగా విడదీసుకుంటాం. ఈ జవా అనేది పేదాది శబ్దం, దానికి ఏం పరమైంది? ఆలు పరమైతే ఏం రావాలి? అనేది ఆగమంగా రావాలి. ఆగమంగా వస్తే ఏమైంది? జవరాలు అనే పదం ఏర్పడుతుంది. అర్థమైందా మనకి? అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ఇక్కడ కొమరాలు అని ఉంది. దాన్ని ఏ విధంగా విడదీసుకుంటాం? కొమ ప్లస్ ఆలుగా విడదీసుకుంటాం. ఇది పూర్వపదం, ఇది పరపదం. మనకి ఇది పేదాది శబ్దం, దానికి ఏం పరమైంది? ఆలు పరమైంది. ఆలు పరమైనప్పుడు మనకేం రావాలి? అనేది ఆగమంగా రావాలి. అనేది ఆగమంగా వచ్చి ఏమైద్ది? కొమరాలు అయితే. నేను ఆల్రెడీ 3 ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఈ బాలింతరాలు, ముద్దరాలు, బేదరాలు మీరు ట్రై చేయండి. ఇది మనం చెప్పుకుంది ఫస్ట్ సూత్రం ఏంటంటే పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే రుగాగమంబగు అంటే ఇక్కడ చూడండి, ఇవన్నీ పేదాది శబ్దాలు. ఇవన్నీ పేద, బీద, ముద్ద, బాలింత, జవ, కోమ, ఇవన్నీ పేదాది శబ్దాలు. ఆ పేదాది శబ్దాలకు ఆలు గనక పరమైతే మనకు అనేది ఆగమంగా వచ్చి పేదరాలు, బీదరాలు అన్నీ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి, కర్మధారయమునందు. కర్మధారయం అంటే ఏం చెప్పాను? విశేషణం ఉండాలి, విశేషం ఉండాలి. తత్సమ శబ్దానికి శబ్దం కనుక పరమైతే అత్వంబున ఉత్వంబు రుగాగమంబగు. అత్వంబున ఉత్వంబు రుగాగమంబు అంటే నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ చెప్తే ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ దీని ఎగ్జాంపుల్ చూడండి ఒకటి. దీని ఎగ్జాంపుల్ ఏంటి? శ్రీమంతురాలు అని ఉంది. శ్రీమంతురాలు అంటే ఏంటి? డబ్బు కలిగినటువంటి స్త్రీ లేదా మంచి గుణం కలిగినటువంటి స్త్రీ అనమాట. ఈ శ్రీమంతురాల్ని మనం ఏ విధంగా కూడా తీసుకుంటాం? కర్మధారయంబునందు తత్సమ శబ్దాలకు అత్వంబున ఉత్వంబు రుగాగమంబుగని మనకు సూత్రం. ఇక్కడ శ్రీమంత అంటే ఏంటి? డబ్బు కలిగిన. రాలు అంటే ఏంటి? స్త్రీ అంటే పేరు. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి పదంలో కర్మధారయం ఉంది. కర్మధారయం అంటే ఏం చెప్పాను? విశేషాలతో కూడుకున్నది. ఇక్కడ శ్రీమంత అంటే డబ్బు కలిగింది అనేది గుణం, ఇది విశేషణం. రాలు అంటే స్త్రీ అనమాట, ఇది విశేషం. దీన్ని ఏ విధంగా విడదీస్తాం చూడండి. శ్రీమంత ప్లస్ ఆలుగా విడదీసుకుంటాం. మన సూత్రం ఏంటి? కర్మధారయంబునం తత్సమ
ఆలు శబ్దం పరమైనప్పుడు ఇక్కడ కనుక ఆలు శబ్దం పరమైతే ఇక్కడ తాలో ఆ ఉంది కదా, ఆ అనేది ఊగా మారిద్ది. ఊగా మారితే ఏమైద్ది? ఊగా మారితే శ్రీమంతు అయిద్ది. మారిన తర్వాత రుగాగమంబు అనేది ఆగమంగా వచ్చి రాలు అయింది. అప్పుడు మొత్తం కలిపితే ఏమైంది చూడండి, శ్రీమంతురాలు అని రూపం ఏర్పడిద్ది. అర్థమవుతుంది కదా. ఇంకొక ఉదాహరణ రాస్తాను చూడండి, ధీరురాలు అని ఉంది. దీన్ని ఏ విధంగా విడదీసుకుంటామంటే ధీర ప్లస్ ఆలుగా విడదీసుకుంటాం. ఇది ధీర అంటే గొప్ప సాహసవంతురాలైనటువంటి స్త్రీ అనమాట. ఇది స్త్రీ యొక్క గుణం తెలియజేస్తుంది, అంటే ఇది విశేషణం, ఇది విశేష్యం. ఆలు అంటే స్త్రీ అనమాట, పేరు కాబట్టి ఇది నామవాచకం. అయితే ఇక్కడ కర్మధార ఎంబునందు ఆలు శబ్దం పరమైనప్పుడు ఇక్కడ రా ఉంది చూసారా, ఆ రా కాస్త రూగా మారిద్ది. అంటే రాలో ఆ ఉంది కదా, దానికి ఏం రావాలనుంది సూత్రంలో, అత్వంబును ఉత్వంబు అంటే ఆ రా కాస్త రూగా మారిద్ది. రూగా మారి దానికి ఆల్రెడీ ఇక్కడ ఆలు ఉంది. అదేవిధంగా అత్వంబున ఉత్వంబు రుగాగమంబుగు అంటే మళ్ళీ రు అనేది ఆగమంగా వచ్చింది. వచ్చినప్పుడు ఏమైద్ది, ర్ ప్లస్ ఆలు కాస్త ధీరురాలుగా మారిద్ది అనమాట. ధీరు రాలుగా మారుద్ది. చూసారా ఎంత ఈజీగా ఉందో. అదేవిధంగా ప్రియురాలు అని ఉంది. ప్రియురాలు అని ఉంది, ఇక్కడ రాస్తాను చూడండి. ప్రియా ప్లస్ ఆలుగా విడదీసుకుంటాం. పూర్వపదం పరపదం. ఇక్కడ ఆ యా ఉంది కదా, ఆ యా కాస్త యూగా మారిద్ది. మళ్ళీ ర్ అనేది ఆగంగా వచ్చింది. దానికి ఆలు అనేది ఇక్కడ ఉన్నది యాజ్ ఇట్ ఈజ్గా రాసుకుంటాము. ఇక్కడ ర్ ప్లస్ ఆ ఏమైద్ది, ర్ ప్లస్ ఆ ఏమైద్ది, రా అయింది. చూసారా, ప్రియురాలు. ఈ విధంగా రుగాగమ సంధి అనేది చాలా ఈజీ అనమాట. నెక్స్ట్ సంధి చూద్దాం. నెక్స్ట్ సంధి చూడండి, టుగాగమ సంధి. ఇప్పుడు ఏ విధంగా అయితే రు అనేది ఆగమంగా వచ్చిందో అదేవిధంగా ఇక్కడ కూడా టు అనేది ఆగమంగా వస్తుంది. కర్మధారయం. కర్మధారయం అంటే మీకు చెప్పి ఆల్రెడీ విశేషణం విశేషం రెండో ఉండాలి. ఈ పదం చూడండి, పండుటాకు అని ఉంది. దీన్ని ఏ విధంగా విడ తీసుకుంటాం చూడండి, పండు ప్లస్ ఆకు. ఆకు అంటే పేరు కదా, ఇది నామవాచకం. పండు అంటే ఏంటి, ఆ ఆకు అనేది పండిపోయింది. ఆ ఆకు యొక్క గుణం ఎలా ఉంది, పండుటాకు అంటే పండిపోయిన ఆకు అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకు చూడండి, కర్మధారయంబునందు ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు కర్మధారయం అవ్వాలి, ఇక్కడ ఊనే రావాలి. ఇక్కడ ఊనే రావాలి. ఈ ఊకి ఏం పరమైంది, ఆ అనేది వచ్చాక అచ్చుపరం అయితే ఏం రావాలన్నాడు, టుగాగమంబు అంటే టు అనేది ఆగమంగా రావాలి. అప్పుడేమైంది, టు అనేది ఆగమంగా వస్తే ఇక్కడ టు అంటే ఇట్ అనమాట. టు అంటే ఇట్ అనమాట. ఇట్ అనేది ఆగమంగా వస్తే చూడండి, పండు ప్లస్ ఇట్ ప్లస్ ఆకు. ఇక్కడ టా తర్వాత ఏముంది, ఆ ఉంది. టా తర్వాత ఆ ఉంది కాబట్టి ఏమైంది, ఆ టా అనేది దీర్ఘం వస్తుంది. దీర్ఘం వచ్చి పండుటాకు అవుతుంది అనమాట. అర్థమైందా, చూసారా ఎంత సింపుల్గా ఉందో. అదేవిధంగా ఎండుటాకులు. ఎండుటాకులు అనేది మీరు రాయండి. ఇక్కడ నిలువుటద్దం ఉంది కదా, ఇది రాస్తా నేను. నిలువుటద్దం ఉంది. నిలువు ప్లస్ అద్దముగా విడదీసుకుంటాం దీన్ని. అద్దంగా విడదీసుకుంటే నిలువు అంటే ఏంటి, నిలువుటద్దం అంటే ఏదైనా ఒక అబద్ధం జరిగినప్పుడు నిలువెత్తు రూపం అని అంటాం. లేదా నిలువుటద్దము అంటే నిలువుగా ఉన్నటువంటి అర్థం అనమాట. ఇక్కడ రెండు అర్థాలు వస్తాయి సమయాన్ని సందర్భంగా. అదేవిధంగా ఇక్కడ పూర్వపదం నిలువు, అదే విధంగా పరపదం అనేది అద్దము. ఇక్కడ ఊలో ఏముంది, ఊ అనే అచ్చు ఉంది మనకి. ఇక్కడ చూడండి, కర్మధార ఎమ్మునందు ఉత్తునకు అంటే ఇక్కడ ఉత్తు ఉండాలి. ఉత్తునికి ఆ అనేది అచ్చుపరమైంది. పరమైనప్పుడు ఏం రావాలి, ఇట్ అనేది రావాలి. అంటే ఇక్కడ చూడండి, నిలువు ప్లస్ ఇట్ ప్లస్ అద్దము, ఇట్ ప్లస్ అద్దము. అప్పుడేమైంది, మొత్తం కలిపి రాస్తే ఏమైంది, నిలువుటద్దము అయింది. మొత్తం కలిపి రాస్తే ఏమవుతుంది, నిలువుటద్దము అయింది. చూసారా ఎంత సింపుల్గా ఉందో, చాలా సింపుల్ అనమాట. నిలువుటద్దము అయింది. నెక్స్ట్ చూడండి, దీనిలోనే ఇంకొకటి ఎగ్జాంపుల్ ఉందన్నమాట. కొన్నిసార్లు ఏమైందంటే ఒకారం లేకపోయినా కూడా టొగాగమం వస్తుంది. ఏ విధంగా అంటే పల్లె ప్లస్ ఊరు అని విడదీసుకుంటాం దీన్ని. మామూలుగా అయితే మనకి ఇక్కడ ఏం రావాలి, ఊ రావాలి. కానీ ఇక్కడ రాలేదు. రాకపోయినా సరే ఇది మనం టొగాగమ సంధిని ఏ విధంగా గుర్తుపెడతామంటే దీంట్లో ఉన్న టా అనే అక్షరం, పల్లెటూరు, తేనెటీగ, పడకటిల్లు, ఈ విధంగా మనకి టా అనే అక్షరం, నిలువుటద్దం, తర్వాత ఎండుటాకు, పండాకు లేదా పండుటాకు, ఈ విధంగా ఉన్నాయి కదా. ఈ విధంగా హింట్ వచ్చేసి టొగాగమ సంధి అంటే దాంట్లో టా ఉంటుంది.
టా అనే అక్షరం ఉంటుంది టొగాగమ సంధి అంటే. అదేవిధంగా రుగాగమ అంటే ఆ ఇచ్చినటువంటి పదంలో ఆలు అను శబ్దం వస్తుంది. పదంలో ఆలు ఉంటుంది. ఆలు అంటే రాలు ఉంటుందన్నమాట. దీరురాలు, బీదరాలు, ముద్దరాలు, జవరాలు, బాలింతరాలు, ఐదవరాలు, మనుమరాలు, గొడ్డురాలు, శ్రీమంతురాలు, దీరురాలు. చూసారా, ఇన్ని ఎగ్జాంపుల్స్లో ప్రతి దాంట్లో రాలు అనే వస్తుంది అనమాట. మీకు అదే గుర్తు. తర్వాత టొగాగమ సంధి రెండో సూత్రం చూద్దాం. ఇక్కడ చూడండి, కర్మధారయం పేర్వాది శబ్దాలకు అచ్చుపరమైతే టొగాగమంబు. ఇక్కడ మనం లాస్ట్ రుగాగమ సంధిలో పేదాది శబ్దాలు చూసాం. పేదాది శబ్దాలు అంటే ఏం చెప్పాను? పేద, బీద, ముద్ద, బాలింత, జవ, కొమ ఇవి చెప్పుకున్నాం. ఇక్కడ పేర్వాది శబ్దాలు అంటే పేరు, పొదరు, చిగురు, అలరు, తలిరు అనేవి పేర్వాది శబ్దాలు అన్నమాట. ఈ పేర్వాది శబ్దాలు ఏ విధంగా వాటి తీసుకుంటాం చూడండి. పేరు టురుము అని ఉంది. పేరు టురుము ఉన్నప్పుడు పేరు ప్లస్ ఉరుముగా విడదీసుకుంటాం. ఇక్కడ చూడండి, కర్మధారయం పేర్వాది శబ్దాలకు అచ్చుపరమైతే టొగాగమం. అచ్చుపరమైతే ఇక్కడ పేర్వాది శబ్దాలకు, ఇది పేర్వాది అనేది పేర్వాది శబ్దమే కదా, దానికి ఊ అనే అచ్చుపరమైంది కదా. అచ్చుపరమైతే ఏం రావాలి? టూ రావాలి. అప్పుడు చూడండి, పేరు ప్లస్ ఇట్టు ప్లస్ ఉరుము. ఇక్కడ ఇట్టు ప్లస్ ఊ ఏమైద్ది? టూ అయింది. టూ అయ్యి పేరు టురుము అయిద్ది అనమాట. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, చిగురు టాకు అని ఉంది. చిగురు ప్లస్ ఆకు. ఈ చిగురు అనేది పేర్వాది శబ్దమే కదా. ఈ పేర్వాది శబ్దానికి ఏం రావాలి? అచ్చుపరం అవ్వాలి. ఆ అనేది వచ్చే కదా. ఆ అనే అచ్చుకి ఏం రావాలి? ఇట్ అనేది రావాలి. ఇట్టు కనుక వచ్చిందనుకో, ఇట్టు ప్లస్ ఆకు అని ఉంది. అప్పుడేమైద్ది? చిగురు టాకు అయింది ఆటోమేటిక్గా. చిగురు టాకు అని రూపం ఏర్పడిద్ది అనమాట. చూసారా ఎంత ఈజీగా ఉన్నాయో? ఈజీగా ఉంటాయి అన్నమాట. మీరు జస్ట్ ఆ ప్రిన్సిపల్ నేర్చుకుంటే, ఆ సూత్రం నేర్చుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తాయి. అదేవిధంగా పొదరటిల్లు అని ఉంది. దాన్ని ఏ విధంగా కూడా తీసుకుంటాం? పొదరు ప్లస్ ఇల్లు. ఈ పొదరు అనేది పేర్వాది శబ్దం కదా, దానికి ఈ అనే అచ్చుపరం అయింది. ఈ అనే అచ్చుపరం అయితే ఏం రావాలి? ఇట్టు ప్లస్ ఇల్లు అయిద్ది. అప్పుడేమైద్ది? ఇట్టు ప్లస్ ఈ ఏమైద్ది? టీ అయిద్ది. పొదరు టిల్లు అయింది. ఇట్టు ప్లస్ ఏమైంది? టీ అయింది. ఈ విధంగా టొగాగమ సంధి అనేది చాలా ఈజీ. మనం కాసేపు కనుక ఒక 2 minutes కనుక మనం క్లారిటీగా కనుక వింటే చాలా ఈజీ అనమాట. నెక్స్ట్ చెప్పుకుందాం. నెక్స్ట్ చూడండి, ఇది ఎవరైతే డిఎస్సికి వాటికి ప్రిపేర్ అవుతారో ఇది వాళ్ళకి ఇంపార్టెంట్ అనమాట. ఇది స్టూడెంట్స్కి అంత ఇంపార్టెంట్ కాదు. 6th నుంచి 10th లోపు మ్యాక్సిమం ఇది ఉండదన్నమాట. ఇక్కడ చూడండి, దుగాగమ సంధి. మనం ఇప్పుడు వరకు రుగాగమ, టొగాగమ, దుగాగమ అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ కూడా అంతే, దు అనేది ఆగమంగా వస్తుంది. ఏ విధంగా ఆగమంగా వస్తుంది అంటే చూడండి, ఇక్కడ యుష్మదస్మ ఆత్మార్థకంబులకు ఉత్తర పదం పరంబగునప్పుడు విభాషణగు అంటే విభాష అన్న, వైకల్పికం అన్న, వికల్పం అన్న మొత్తం ఒకటేనమాట. ఇక్కడ ఏమవుతుందంటే, వైకల్పికం అంటే ఒకసారి రావచ్చు, ఒకసారి రాకపోవచ్చు. ఇక్కడ ఎలా తీసుకుంటామంటే, ఇక్కడ నీదు కరుణ అని ఉంది కదా. ఈ నీదు కరుణ అని ఒక్క నిమిషం ఉండండి, చెప్తాను. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ తప్పు రాశాను, ఒక్క నిమిషం, అందుకని ఇది తప్పు వస్తుంది. ఇక్కడ ఏంటంటే నాదు కరుణ. ఇక్కడ నాదు కరుణ అంటే దీన్ని మనం ఏ విధంగా విడదీస్తామంటే నా ప్లస్ కరుణ. ఇక్కడ సంధి జరగదు కాబట్టి మనకి ఏమైందంటే దా అనేది ఆగమంగా వచ్చింది. దా అనేది ఆగమంగా వచ్చి నాదు కరుణ. ఇక్కడ దా అంటే దు అనమాట. దు అనేది ఆగమంగా వచ్చి నాదు కరుణ అని వస్తుంది. ఒకవేళ దా అనేది ఆగమంగా రాలేదనుకో, నా కరుణ అనే ఉండిపోతుంది. అర్థమవుతుందా? ఇది చాలా ఈజీ అనమాట. ఇదేం ఉండదు. ఇచ్చిన ఉదాహరణ విడదీసి మధ్యలో మనం దా తీసుకొచ్చి చేర్చటం. ఇక్కడ చూడండి, తనద రూపు అని ఉంది. ఇక్కడ ఏ విధంగా విడదీసుకుంటామంటే తన ప్లస్ రూపుగా విడదీసుకుంటాం. దు అనేది ఆగమంగా వచ్చిందనుకోండి, తనదు రూపు అవుతుంది. ఒకవేళ దు అనేది రాలేదనుకోండి, తన రూపుగానే ఉండిపోతుంది. థర్డ్ ఎగ్జాంపుల్ నుండి నాదు విభుడు అని ఉంది. నా ప్లస్ విభుడుగా విడదీసుకుంటాం. దు వచ్చిందనుకోండి, నాదు
విభుడు అవుతుంది, నాది విభుడు అవుతుంది. రాలేదనుకోండి నా విభుడు, నా విభుడు, నా విభుడుగా ఉండిపోతుంది. అదనమాట వికల్పం అంటే. ఒకవేళ దూ వచ్చిందనుకోండి ఇలా, దూ రాలేదనుకోండి ఇలా. అంటే జరిగితే ఎలా, జరగకపోతే ఎలా, జరిగితే ఎలా, జరగకపోతే ఎలా అనమాట. ఆ విధంగా చూసారా ఎంత సింపుల్గా ఉందో. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ గసడ దవాదేశంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి 3 సూత్రాలు ఉంటాయి. ఇది మనకు మ్యాక్సిమం 9th 10th క్లాసుల్లో ఈ సంధి అనేది మనకు ప్రతి ఒక్కరికి వస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రథమ మీది పరుషాలకు, ప్రథమ మీది పరుషాలకు, ప్రథమ మీది పరుషాలకు గసడ దవలు బహుళంబుగానగు. ఇక్కడ బహుళం అంటే 4 రకాలు. నిత్య, నిషేధ, అన్యవేద, వైకల్పికం. మనం అతోసంధి చెప్పుకున్నప్పుడు నిత్యం అంటే ఏంటి, నిషేధం అంటే ఏంటి, అన్యవేదం అంటే ఏంటి, వైకల్పికం అంటే ఏంటో చెప్పుకున్నాం. ఇప్పుడు లాస్ట్ సంధిలో మనం ఏం చూసాము, వైకల్పికం అంటే వైకల్పికం అన్న, వికల్పం అన్న, విభాష అన్న ఒకటేనమాట, 3 ఒకటే. ఇప్పుడు ప్రథమ మీది అంటే ప్రథమ విభక్తి ప్రత్యయాలు అనమాట. ప్రథమ మీది అంటే ప్రథమ విభక్తి ప్రత్యయాలు, డు మూవులు ప్రథమ విభక్తి. పరుషాలు అంటే ఏంటి, కా, చ, ట, తాప పరుషాలు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, వాడు కొట్టే అని ఉంది. ఈ వాడు కొట్టేని ఏ విధంగా విడదీసుకుంటాం మనం, వాడు ప్లస్ కొట్టేగా విడదీసుకుంటాం, వాడు ప్లస్ కొట్టేగా విడదీసుకుంటాం. ప్రథమ మీది అంటే ఇక్కడ ప్రథమ విభక్తి ప్రత్యయాలు రావాలి. అంటే డూ కానీ, మూవ్ కానీ, ఊ కానీ, లు కానీ రావాలి. మనకి డూ వచ్చింది. తర్వాత ఇక్కడ పరుష రావాలి. ఈ పరుష స్థానంలో ఏమొస్తుంది, క, చ, ట, త, ప. ఇవి పరుషాలు. దీనికి ఏమొస్తాయి అని చెప్పాను, గ, స, డ, ద, వా వస్తాయి అని చెప్పి. ఇక్కడ కా వస్తే ఏం రావాలి, గా రావాలి. అప్పుడు చూడండి ఆటోమేటిక్గా కో కాస్త గోగా మారి వాడు గొట్టె అని అయిపోతుంది. తర్వాత ఇక్కడ చూడండి, నీవు డక్కరి అని ఉంది. దాన్ని మనం ఏ విధంగా మార్చుకుంటాం, నీవు ప్లస్ టక్కరీగా విడ తీసుకుంటాం. ఇక్కడ టా వచ్చింది. ఇక్కడ టా వస్తే ఏం రావాలి, డా రావాలి. అప్పుడు చూడండి ఎంత ఈజీనో, నీవు టక్కరీ కాస్త డక్కరీ అయిపోతుంది. చూసారా, జస్ట్ మన సూత్రం నేర్చుకుంటే ఈజీ. వారు ఓరు అని ఉంది. దీన్ని ఏ విధంగా విడ తీసుకుంటాం, వారు ప్లస్ పోరుగా విడ తీసుకుంటాం. ఇక్కడ చూడండి, డు మూవులు, ఊ ఉంది కదా, పోరు అని ఉంది. పోరు అని ఉంటే పా ప్లేస్లో ఏం రావాలి, వా రావాలి. అంటే ఇక్కడ పాగానికి వచ్చింది అనుకో, వాగానికి వచ్చింది అనుకోండి, పో కాస్త ఓగా మారిపోద్ది, వారు ఓరు అయిపోతుంది. ఈ లాస్ట్ది మీరు చేయాలి. రారు కదా అని ఉంది కదా, నేను జస్ట్ విడదీస్తా, రారు ప్లస్ కదా. ఈ కా ప్లేస్లో ఏం రావాలి, గా రావాలి. నేనే రాస్తాను చూడండి, రారు గద, కా ప్లేస్లో గా వచ్చి రారు గదా అయిపోతుంది. ఓకేనా, ఇది 2వ సూత్రం. గసడ దవాదేశందికి ఇది 2వ సూత్రం చూడండి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అందరు కన్ఫ్యూజ్ అవుతారు. ద్వంద్వంబు, ద్వంద్వంబు అంటే 2. పదంబుపై పరుషమునకు గసడ దవలకు. పరుషాలంటే క, చ, ట, త, ప అని చెప్పాను. అది అక్కడ కూరగాయలు అని ఉంది. కూర ప్లస్ కాయలుగా విడదీసుకుంటాం, కూర ప్లస్ కాయలుగా విడదీసుకుంటాం. ఫస్ట్ ఇది ద్వంద్వంబు. అయితే ఈ ద్వంద్వంబు పదముపై, ఈ ద్వంద్వ పదంపై అంటే ఇక్కడ పరపదంలో ఉన్నటువంటి ఈ పరుషానికి గసడ దవాలు వస్తాయి. అప్పుడేమైతే చూడండి, కా ప్లేస్లో ఏం రావాలి, గా రావాలని చెప్పుకున్నాం పైన. అప్పుడేమవుతుంది, కూరగాయలు అవుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, కాలు చేతులు అని ఉంది. దాన్ని ఏ విధంగా కూడా తీసుకుంటాం, కాలు ప్లస్ చేతులుగా కూడా తీసుకుంటాం. ఇది పూర్వపదం పరపదం. పూర్వపదంలో ఇక్కడ మనకేం రావాలి, పరుషం రావాలి. పరుషం వచ్చింది. పరుషం వచ్చినప్పుడు చా ఏం మారిద్ది, ఇదిగోండి కా చా ఉంది. చా అనేది 2వ అక్షరం, ఇక్కడ సా అనేది 2వ అక్షరం. కాబట్టి కాలు చేతులు అని మారిద్ది. అదేవిధంగా ఇక్కడ చూడండి, తల్లిదండ్రులు అని ఉంది. ఇక్కడ ఇదే విధంగా మారిద్ది, తల్లి ప్లస్ తండ్రులుగా విడదీసుకుంటాం. తల్లి ప్లస్ తండ్రులుగా విడదీసుకుంటే ఇక్కడ కచ్చట తప్పలో ఒక అక్షరం ఉండాలి. తా అనే అక్షరం ఉంది. తా అనేది 4వ అక్షరం. ఇక్కడ 4వ అక్షరంలో ఏముంది, దా ఉంది. కాబట్టి తా ప్లేస్లో దా వస్తే తల్లి దండ్రులు. ఓకేనా, ఈ విధం అనమాట. చాలా ఈజీ అనమాట. ఏదైనా సందులన్నీ చాలా ఈజీ. కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగా అర్థమైపోతాయి. ఇది 3వ సూత్రం. గసడ దవాదేశ సందులోనే 3 సూత్రాలు ఉన్నాయి. అయితే ఇది ఇక్కడ చూడండి, తెలుగు మీది సంస్కృత పరుషాలకు గసడ దవలు రావు. సంస్కృత పరుషాలు అంటే కొన్ని పదాలు తెలుగు మరియు సంస్కృత పదాలు 2 కలిపి ఉంటాయి. వాడు అనేది చూడండి, ఇది తెలుగు పదం, ఇది కంసారి అనేది సంస్కృత పదం. ఇలా ఒక తెలుగు పదం ఒక సంస్కృత పదం కలిసి ఉంటే, 2 పదాలు కలిసి ఏకపదంగా కనుక ఉంటే
దాన్ని ఏ విధంగా విడదీసుకుంటాం చూడండి, వాడు ప్లస్ కంసారిగా విడదీసుకుంటాం. అయితే ఇక్కడ సంస్కృత పదాలకు పరుషాలు కనుక వచ్చినాయి అనుకోండి, ఇది సంస్కృత పదం, దీంట్లో కా అనే పరుషం ఉంది కాబట్టి గసడదవలు రావు. అంటే ఈ కా ప్లేస్లో గా రావాల్సి ఉంది కానీ రాదు. రాకపోవటం వల్ల వాడు కంసారిగానే ఉంటుంది. అదేవిధంగా వీడు చక్రపాణి అని ఉంది. వీడు అనే తెలుగు పదం చక్రపాణి అంటే ఎవరు? విష్ణువు అనమాట. చక్రాన్ని ధరించినటువంటి వాడు. చక్రపాణిలో చా అనేది పరుషం కాబట్టి ఈ చా దగ్గర ఏం రావాలి? సా రావాలి. కానీ ఇక్కడ రాదు. ఎందుకంటే ఒక తెలుగు పదం ఒక సంస్కృత పదం రెండూ కలిసి ఒకే పదంగా ఏర్పడినాయి కాబట్టి అటువంటి పదాల్లో పరుషాలు కనుక ఉంటే, అంటే కా కానీ చా కానీ టా కానీ తా కానీ పా కానీ ఉంటే అక్కడ గసడదవలు రావు. ఇది పద్యము అని ఉంది. దీన్ని చూడండి, మనం ఏ విధంగా తీసుకుంటే పద్యము అనేది సంస్కృత పదం, ఇది చూడండి తెలుగు పదం సంస్కృత పదం కలిసి దీంట్లో పరుషం వచ్చింది. అంటే కచ్చట తపల్లో ఒక పా అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ గసడదవలు అనేది రాదు. ఆ విధంగా అనమాట. నెక్స్ట్ చూడండి, ధృత ప్రకృతిక సంధి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. పిల్లలందరూ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇది జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా వింటే ఇవి ఈజీ అనమాట, వినకపోతే కష్టం. దీనినే ధృత సంధి, ధృత ప్రకృతిక సంధి లేదా సరళాదేశ సంధి అంటారు. ఏదైనా మొత్తం అదేనమాట, మొత్తం అదే సంధి. దీనికి 3 సూత్రాలు ఉంటాయి. 3 సూత్రాలు చూడండి. నకారంబు ధృతంబు. నకారంబు ధృతం అంటే నా అనే అక్షరం లేదా న్ అనే అక్షరం లేదా ను అనే అక్షరాలు. ఈ 3 అక్షరాలనే ధృతము అంటారు. ఇక్కడ ధృత ప్రకృతికము అని ఉంది కదా. ఈ ధృత ప్రకృతికము అంటే ఏంటంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ రాస్తా. రాముడును అన్నాం, ఈ రాముడును అన్నాం, అర్థమవుతుందా? రాముడును అన్నాం. లేదా వచ్చానన్నాం. ఇక్కడ రాముడు నూలో ను తీసేసినా సరే రాముడు అనే పదానికి అర్థం ఉంది. వచ్చన్ అనే పదంలో న్ అనే పదాన్ని తీసేసినా సరే వచ్చే అనే పదానికి అర్థం ఉంది. ధృత ప్రకృతికము అంటే ఏదైనా ఒక పదం చివర నా కానీ న్ కానీ ను కానీ ఈ 3 అక్షరాల్లో ఏ అక్షరం ఉన్నా సరే దాన్నే ధృత ప్రకృతికము అంటారు. అంటే ఒక పదం లాస్ట్ నాతో గనక ఎండ్ అయితే దాన్ని ధృత ప్రకృతికము అంటారు. ధృత ప్రకృతికము అంటే ఏంటంటే, ధృతము అంటే కరిగిపోవునది, లోపించున్నది. అంటే ఆ నా అనేది పోయినా సరే ఆ మిగిలిన పదానికి అర్థం అనేది ఉంటుంది. దాన్నే ధృత ప్రకృతికము అంటారు. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ రాస్తూ నేను వివరిస్తాను. ఇప్పుడు పూచెను కలువలు అని ఉంది. ఇక్కడ పూచెను అనేది ధృత ప్రకృతికం. ఎందుకంటే నువ్వుతో ఈ పదం అంతమైంది కాబట్టి ధృత ప్రకృతికం. ఇక్కడ మన ఫస్ట్ సూత్రం చూడండి, నకారంబు ధృతంబు. తర్వాత రెండో చూడండి, ధృత ప్రకృతికము మీది పరుషానికి సరళాలు రావాలి. సరళాలు అంటే ఏంటి? గజడ దబ. పరుషాలు అంటే ఏంటి? క చ ట త ప అనేవి పరుషాలు. ఓకేనా? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే పూచెను ప్లస్ కలువలు అని ఉంది. ఇది ధృత ప్రకృతికం. ఇక్కడ చూడండి, ధృత ప్రకృతికము మీది పరుషానికి, అంటే కా అనేది పరుషమే కదా, ఈ పరుషానికి ఏం రావాలి? సరళం రావాలి. అంటే కా ప్లేస్లో ఏం రావాలి? గా రావాలి. అప్పుడు అది ఏమైందో చూడండి, పూచెను ప్లస్ గలువలు అయిద్ది అనమాట. పూచెను ప్లస్ గలువలు అయిద్ది. అయితే మనం తెలుసు కదా సందులో దీన్ని పూర్వపదం, దీన్ని పరపదం అనుకుంటాం. ఈ పూర్వపదంలో తర్వాత 3వ సూత్రంకి వెళ్ళిపోతాం. మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆదేశ సరళమునకు, అంటే ఈ కా ప్లేస్లో గా వచ్చింది కదా, దీన్ని ఆదేశ సరళం అంటారు. ఈ ఆదేశ సరళానికి ముందున్న ధృతం, ముందే కదా ఇది ఉంది, వెనకమాల లేదు కదా, దీనికి ముందు ఉంది. ముందున్న ధృతానికి నా అన్న న్ అన్న న్ అన్న ధృతం అని చెప్పాను కదా, ఈ ధృతం ప్లేస్లో ఏం రావాలి? బిందువు రావాలి. బిందువు వస్తే ఏమైంది చూడండి, ఆ ను ప్లేస్లో బిందువు వస్తే పూచెం గలువలు అయింది. ఓకేనా? బిందువు వస్తే అలా అయింది. తర్వాత ఇక్కడ సంశ్లేష అని ఉంది. సంశ్లేష అంటే ఇక్కడ రాశాను చూడండి, మీది హల్లునకు ఒత్తుగా చేరుట అంటే ఈ అక్షరం ఏదైతే ఉన్నదో ఇక్కడ, ఈ అక్షరము దీని ముందున్న అక్షరానికి ఒత్తుగా మారిద్ది. అంటే ఏ విధంగా చూస్తా, పూచే ఉంది, ఇక్కడ ను ఉంది. ఓకేనా? ఈ నుకి ఇక్కడ ఉన్న అక్షరం ఒత్తుగా మారి మిగిలినంతా రాస్తాం. అర్థమవుతుందా? ఇప్పుడు నకారం ధృతం అంటే నా కానీ న్ కానీ నువ్వు అంటే ధృతం అని తెలుసుకున్నాం. ధృత ప్రకృతికం అంటే ఏదైనా ఒక పదం చివర నాతో కానీ న్నతో కానీ నువ్వుతో కానీ అంతమైతే దాన్ని ధృత ప్రకృతికం అనుకున్నాం. ఈ పదం ధృత ప్రకృతికం.
ఈ ధృత ప్రకృతికము మీది పరుషానికి, ఇక్కడ పరుషం ఉందో చూసారా, కా అనేది పరుషం కదా, ఈ పరుష స్థానంలో ఏం రావాలని చెప్పాను, సరళం రావాలన్న. ఇది రెండో సూత్రం. తర్వాత మూడో సూత్రం చూడండి, ఇక్కడ వచ్చినటువంటి గాకి ముందున్న అక్షర స్థానంలో ఈ ను అనే ప్లేస్లో సున్నా రావాలని చెప్పా, అది ధృతం. సంశ్లేష అంటే బిందువు అని చెప్పి, బిందువు తర్వాత ఏం రావాలి, సంశ్లేష. సంశ్లేష అంటే ఏం చెప్పాను, ఈ గా అనేది వెళ్ళి దాని ముందున్న అక్షరానికి ఒత్తుగా చేరి నూకి గా ఒత్తి వచ్చిందనమాట, దాన్ని సంశ్లేష అంటారు. ఇక్కడ తోచన చుక్కలు అని ఉంది, ఇది ధృత ప్రకృతికం. తర్వాత ధృత ప్రకృతికం ఇది పరుషం, ఈ చా అనే పరుషానికి ఏం రావాలి, జా రావాలి. నేను ఇక్కడ రాస్తాను చూడండి, తోచెను, తోచెను. చూ ప్లేస్లో ఏం రావాలి, జూ రావాలి. అంటే జా వస్తే చూ ఉంది కదా, అందుకని జూ అయిపోద్ది. జుక్కలు, దీని ముందున్నటువంటి ఈ నూ ప్లేస్లో ఏం రావాలని చెప్పాను, ఫస్ట్ సున్నా రావాలని చెప్పా. తోచెం జుక్కలు అయినప్పుడు, ఓకేనా. మళ్ళీ మూడో స్టెప్లో ఏం రావాలని చెప్పాను, తోచే, ఈ నూకి ఈ జా అనేది ఒత్తిగా చేరిద్ది, నూకి జా అనేది ఒత్తిగా చేరి తోచెన్ జుక్కలుగా మారిద్ది. చూసారా ఎంత ఈజీగా ఉన్నాయో, ఎంత ఈజీ అనమాట. మీరు నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే చాలా ఈజీ. అదేవిధంగా నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, పుంప్వాదేశ సంధి. పుంప్వాదేశ సంధి అంటే మీరు ఇక్కడే డైరెక్ట్గా చూసుకోవాలి. పుంప్వాదేశ సంధి అంటే పూ కానీ లేదంటే సున్నా పూ కానీ ఈ రెండు అక్షరాలు వచ్చి పదం మధ్యలో చేరుతాయి. ఏ విధంగా చేరుతాయి అంటే నేను చెప్తాను చూడండి. ఇక్కడ మనకేముంది, రక్తపు చుక్క అని ఉంది. ఈ రక్తపు చుక్కని ఏ విధంగా కూడా తీసుకుంటామంటే మనం రక్తము ప్లస్ చుక్క, రక్తము ప్లస్ చుక్క, రక్తము ప్లస్ చుక్కగా విడదీసుకుంటాం మనం, ఓకేనా. రక్తము ప్లస్ చుక్కగా విడదీసుకుంటాం. అయితే ఇక్కడ చూడండి, మనకి కర్మధారయం, కర్మధారయం మూవర్ణానికి పూ కానీ సున్నా పూ లఘు అని ఉంది. అంటే ఇక్కడ ఈ మూ ప్లేస్లో మనకి ఏమొస్తుంది, ఈ మూ ప్లేస్లో రక్తపు చుక్క, రక్తపు చుక్క. లేదు సున్నా పువ్వు వచ్చిందనుకోండి, సున్నా పువ్వు వచ్చిందనుకోండి రక్తంపు చుక్క అవుతుంది. అర్థమవుతుందా, చూసారు ఎంత ఈజీగా. అదేవిధంగా ఇక్కడ చూడండి, సరసపు మాట అని ఉంది. దాన్ని ఏ విధంగా కూడా తీసుకుంటాం, సరసము ప్లస్ మాటగా విడ తీసుకుంటాం. ఈ మా ప్లేస్లో సున్నా వచ్చిందనుకోండి సరసము, సరసం మాట ఇది. ఒక్క నిమిషం, సరసపు మాట అని ఉంది. సరసము ప్లస్ మాట, అప్పుడేమైంది ఇక్కడ సరసము మాట అయింది, లేదా సరసంపు. ఒక్క నిమిషం, సున్నా రాదు, పువ్వు వస్తుంది. సరసపు మాట లేదా సరసంపు మాట అయింది, సరసంపు మాట అయింది, ఓకేనా. ఈ విధంగా మూ ప్లేస్లో పువ్వు కానీ సున్నా పువ్వు కానీ రావాలి. అంటే పుంపు రెండు రకాలుగా వస్తుంది. ప్రయాణపు రోజు ఉంది, ఈ ప్రయాణపు రోజుని ఏ విధంగా తీసుకుంటాం, ప్రయాణము ప్లస్ రోజుగా విడదీసుకుంటాం. ఇక్కడ మూ ఉంది, ఈ మూ ప్లేస్లో ఏం రావాలి ఫస్ట్, అసలు ప్రయాణపు రోజు, ప్రయాణపు రోజు అని వస్తుంది ఫస్ట్. అదేవిధంగా సున్నా పువ్వు పెట్టామనుకోండి ప్రయాణంపు రోజు వస్తుంది, ప్రయాణంపు రోజు అని వస్తుంది. చూసారు కదా ఎంత ఈజీగా ఉన్నాయో. ఇది పుంఫాదేశ సంధి. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ద్విరుక్త టకార సంధి. ఈ ద్విరుక్త టకార సంధి అంటే ద్విరుక్తం అంటే ద్విత్వం, ద్విరుక్తం అంటే ద్విత్వం. ద్విత్వాక్షరం అంటే తెలుసు కదా, ఒక హల్లుకి అదే హల్లు వచ్చి ఒత్తుగా చేరితే ద్విరుక్తం అంటారు. అంటే టాకి టా ఒత్తే వచ్చి ఒత్తుగా చేరిద్ది. ఇక్కడ ద్విరుక్తం అంటే చూడండి, కురు, చిరు, కడు, నడు, నిడు శబ్దాలకు రాడాలకు అచ్చు పరమైతే ద్విరుక్త టకారం వస్తుంది అని అర్థం అనమాట. ఇక్కడ కుట్టుసురు ఉంది, ఈ కుట్టుసురు అనే పదాన్ని ఏ విధంగా రాస్తాం, కురు ప్లస్ ఉసురు అని రాస్తాం. ఈ కురు ప్లస్ ఉసురు రాసినప్పుడు మనకి ఇక్కడ ఏం రావాలి, టా అనేది ఆదేశంగా రావాలి. ఆదేశంగా వచ్చినప్పుడు ఇప్పుడు ఏమైంది, ఈ రూ ప్లేస్లో టా వస్తుంది, ఈ టా వస్తుంది. ఈ టా వచ్చి ఇక్కడ ఉసురు ఉంది, ఇక్కడేముంది ఉసురు ఉంది. ఈ టా ప్లస్ ఊ ఏమైద్ది టూ అయింది.
ఆల్రెడీ కింద ఒత్తుంది, కుట్టుసురు అవుతుంది. ఓకేనా. దురుక్తటకారం అంటే నట్టిల్లు ఉంది, నట్టిల్లు ఉంది. ఈ నట్టిల్లుని ఏ విధంగా కూడా తీసుకుంటాం? నడువు ప్లస్ ఇల్లు అని ఉంది. ఈ నడువు ప్లస్ ఇల్లుని ఏ విధంగా రాసుకుంటామంటే, ఇక్కడ మనకి రాడా శబ్దాలకు అచ్చుపరమైనప్పుడు ద్విరుక్తటకారం అని ఉంది. ఇక్కడ మనకి రాడాలో ఒక అక్షరం పరం అవ్వాలి, రాడాలకు రావాలన్నమాట. ఇక్కడ పూర్వపదంలో ఇక్కడ మనకి డా వచ్చింది, దీనికి అచ్చుపరం అవ్వాలి, అచ్చుపరమైంది. అచ్చుపరమైనప్పుడు ఏం రావాలి? టా రావాలి. అప్పుడు నా ప్లస్ టాకి టా ఒత్తు ప్లస్ ఇల్లు ఉంది. ఓకేనా. ఈ విధంగా రాసుకుంటాం. ఈ టాకి టా ఒత్తుకి ఈ పరం అయితే ఏమైంది? అది టీ అయింది. టీకి టా ఒత్తి అయ్యి నట్టిల్లు అవుతుంది. ఓకేనా. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. కట్టెదురు అని ఉంది. ఈ కట్టెదురు అనే దాన్ని ఏ విధంగా కూడా తీసుకుంటాం? కట్టెదురు. ఈ కట్టెదురు అనే దాన్ని ఏ విధంగా కూడా తీసుకుందాం అంటే, కడు ప్లస్ ఎదురు. ఇక్కడ మనకి ఏం రావాలి? రా కానీ డా కానీ రావాలి. డా వచ్చింది మనకి, దానికి ఏం పోవాలి? అచ్చుపరం అవ్వాలి, అచ్చుపరం అయింది, అచ్చు ఏ పరం అయింది. అప్పుడు మనకేం రావాలి? టాకి టా ఒత్తు రావాలి. అంటే అక్కడ చూడండి, కా ప్లస్ టాకి టా ఒత్తు ప్లస్ ఎదురు. అప్పుడు టాకి టా ఒత్తు పరమైంది కదా, టాకి టా ఒత్తు ప్లస్ ఏమైంది? కట్టే అయింది. టాకి టా ఒత్తు ప్లస్ ఏమైంది? కట్టే అయింది. అక్కడ ఆల్రెడీ దురువు ఉంది, కట్టెదురు. చూసారా ఎంత ఈజీగా ఉన్నాయో. ఈరోజుకి ఇదే వీడియో. మ్యాక్సిమం దగ్గరికి ఒక 10 చెప్పుకోవటం జరిగింది ఈరోజు తెలుగు సందుల్లో. మిగిలిన 7, 8 మిగిలిన మొత్తం అనేది ఇంకొక వీడియోలో ప్లాన్ చేద్దాం. ముందుగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తెలుగుకు సంబంధించిన కంటెంట్ ముందు చాలా రానుంది, మొత్తం ఫ్రీగానే రానుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.